హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు తెలియజేస్తున్న అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విజ్ఞప్తి అండి. ఏంటంటే ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్ అంటే మార్చి నెలలో మనకు చెల్లించబడే వేతనానికి సంబంధించి పే స్లిప్స్ ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయని మన పెన్షనర్స్ మిత్రులు సమాచారం అయితే అందిస్తున్నారు. ప్రతి పెన్షనర్ కూడా ఫిబ్రవరి పే స్లిప్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా, సో, దాన్ని ఒక హార్డ్ కాపీ ప్రింట్ రూపంలో కూడా భద్రపరచుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025, 26కి ఇదే చివరి పే స్లిప్ కాబట్టి. ఇకపోతే మన వార్షిక ఆదాయ గణనకు ఇదొక ప్రామాణిక ప పత్రంగా అయితే ఉపయోగపడుతుంది. మన పే స్లిప్‌లను నిశితంగా పరిశీలిస్తే అందులో మొదటి కాలంలో ఎర్నింగ్స్ అనే విభాగం కనిపిస్తుంది. ఇందులో మీ నెలవారీ బేసిక్ పెన్షన్ ఎంత, ప్రభుత్వం ప్రకటించిన డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత వస్తుంది, మరియు మీకు వచ్చే మెడికల్ అలవెన్స్ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ మీరు కమ్యుటేషన్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన నెలవారీ రికవరీ ఎంత కట్ అవుతుందో కూడా అక్కడే చూడవచ్చు మనము. అక్కడే ఉంటుంది. అలాగే వయసు పైబడిన వారికి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలు కూడా ఈ విభాగంలోనే పొందుపర్చుంటాయి. మరి వీటిని మీరు ప్రతి నెలా సరిచూసుకోవాలి. పే స్లిప్‌లో రెండవ కాలం అత్యంత కీలకమైనది. దీన్నే వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటాము. ఈ యొక్క వైటీడీ అనేది మార్చి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు, అంటే మొత్తం 12 నెలల కాలానికి సంబంధించి మీరు పొందినటువంటి బేసిక్ పెన్షన్, డీఆర్ మరియు ఇతర అలవెన్స్‌లు మొత్తం కనిపిస్తుంది. ఈ 12 నెలల మొత్తం ఆదాయం నుండి అదే కాలంలో జరిగిన కమ్యుటేషన్ రికవరీ మైనస్ తీసేసి తర్వాత నికరంగా మీకు ఈ సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం అక్కడ టోటల్ రూపంలో చూపించబడుతుంది. సో, ఇక ఈ వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తాన్ని బట్టి ఆదాయపు పన్ను శాఖ మనకు ఎంత పన్ను పడుతుందో లెక్కిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ప్రతి పెన్షనర్ గూడా ఇప్పుడు బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. సో, చాలా రోజుల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు ముఖ్యంగా రిక్వెస్ట్ చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వము ఈ వెసులుబాటు కల్పించిందనమాట. సో, ప్రతి ఒక్కరికి కూడా పెన్షనర్‌కి బెనిఫిషియరీ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అయితే ఉంది. సో, అది ఈక్వల్ టు మనకు ఫార్మ్ 16 అనమాట. అక్కడ మనకు క్లియర్‌గా మనకు రావాల్సిన అమౌంట్, మనకెంత అమౌంట్ ప్రభుత్వం పే చేసింది, ఇవన్నీ కూడా లెక్కలు పక్కాగా అయితే ఉంటాయి. సో, ఇక్కడ మనకెంత టాక్స్ పడుతుందో లెక్కించుకోవచ్చు. కాబట్టి మీ అంకెలను మీరే క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఇదే పే స్లిప్‌లో కుడివైపున ఫార్మ్ 16 అనే విభాగం ఉంటుంది. అందులో గ్రాస్ సాలరీ వద్ద పైన చెప్పిన విధంగా వైటీడీ మొత్తమే కనిపిస్తుంది. ఇక్కడ మనం టాక్స్ రీఫైలింగ్ చేసే సమయంలో వార్షిక ఆదాయం, గ్రాస్ సాలరీ మొత్తాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్యూ టాక్స్ రెజిమ్ ఎంచుకున్న వారికి రూ. 7,00,000 లోపు ఆదాయం ఉంటే ఎటువంటి పన్ను పడదు. అటువంటి వారి నుండి సబ్ ట్రెజరీ అధికారులు ఎస్టీఓ గారు ఇన్‌కమ్ టాక్స్ రికవరీ చేసి ఉండరు. పన్ను రికవరీ లేని వారికి ట్రెజరీ నుండి విడిగా ఫార్మ్ 16 సర్టిఫికేట్ రాదు కాబట్టి వారు ఫిబ్రవరి నెలలో పే స్లిప్‌లో ఉన్న గ్రాస్ ఇన్‌కమ్‌ను ఆధారంగానే తమ ఐటీ రిటర్న్స్‌గా ఫైల్ చేసుకోవచ్చు. దీనివల్ల 12 నెలల పే స్లిప్స్ విడివిడిగా చూసి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు లేదా 3,00,000 పైన ఆదాయం ఉన్న పెన్షనర్స్ ఎవరైనా సరే ఈ ఫిబ్రవరి నెల పే స్లిప్ ఆధారంగా చేసుకొని తమ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికంటే ముఖ్యంగా బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్‌తో వెళ్తే ఇంకా బావుంటుందనమాట. ఇది లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా ఫాలో అయ్యేవాళ్ళము. మరి ఎవరికైతే సబ్ ట్రెజరీ అధికారులు ఇప్పటికే ప్రతి నెల కొంత మొత్తాన్ని ఇన్‌కమ్‌గా రికవరీ చేశారో, వారికి మాత్రం ఎస్టీఓ అధికారులు అధికారికంగా ఫార్మ్ 16 జారీ చేసిన తర్వాతే రిటర్న్స్ ఫైల్ చేయడం ఉత్తమం. పన్ను మినహాయించిన వారికి మాత్రమే ట్రెజరీ అధికారులు బాధ్యతాయుతంగా ఫార్మ్ 16 అందజేస్తారు. ప్రస్తుతం పే స్లిప్‌లోని ఫార్మ్ 16 కాలంలో న్యూ రెజ్యూమ్ లెక్కలకు బదులు ఓల్డ్ రెజ్యూమ్ లెక్కలు చూపిస్తుండటంతో పెన్షనర్స్ తీవ్ర గందరగోళానికైతే గురవుతున్నారు. ఈ విషయం
ఈ విషయంలో సీఎఫ్ఎంఎస్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహించడం బాధాకరమని అసోసియేషన్ అభిప్రాయపడింది. సో, మొత్తానికైతే ఫిబ్రవరి పే స్లిప్స్‌తో పాటు రాబోయే మార్చి నెలలో గూడా పే స్లిప్‌ను మీరు ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. మార్చి నెల అనేది కొత్త ఆర్థిక సంవత్సరానికి మొదటి నెల అవుతుంది గాబట్టి, అందులో వైటీడీ కాలంలో కేవలం ఒక నెల ఆదాయం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఫార్మ్ 16 గ్రాస్ ఇన్‌కమ్ కాలంలో ఆ యొక్క ఆదాయాన్ని 12 నెలలు హెచ్చించి, రాబోయే ఏడాదికి మీకు ఎంత ఆదాయం రావచ్చు అనేది కూడా మీరు ముందుగానే ఆహ్, ఎంత పన్ను పడుతుందనే అంచనా వేసుకోవచ్చనమాట. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి న్యూ రిజిమ్ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000 పెరగడం మరియు 12,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయించే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికే సిస్టమ్‌లో లెక్కలను సరిచేయాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, పెన్షనర్స్ అందరూ ఈ విషయాలను గమనించి తమ ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలనైతే కోరడం అనేది మీ తోటి పెన్షనర్స్‌కి ఈ యొక్క సమాచారాన్ని చేరవేయండి. ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఆహ్, ఈ వైటీడీ అనేది గతంలో ఉండేది. ఇప్పుడు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది వస్తుంది కాబట్టి, మనకు ఈ వైటీడీ కాలాన్ని తీసేశారనమాట. సో, మరి మనము ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది మనకు ఫార్మ్ 16తో ఈక్వల్ అవుతుంది. సమానం అనమాట. దీని ద్వారానే మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.